హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఈ వీడియోలో నేను వాయిస్ ఓవర్ అయితే మార్నింగ్ కొంచెం ఈవినింగ్ కొంచెం అలా ఇచ్చాను. సో అందుకోసమని మీకైతే గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తున్నాను. సో ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట. సో నేను మార్నింగే లేచి ఇంకా పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా మొత్తం ఇండ్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. సో టుడే ఫ్రైడే కదా, నేనైతే క్లీన్ చేసే వాటర్లో కొంచెం పసుపు అండ్ ఉప్పు ఉంటుంది కదా, గల ఉప్పు అంటాం కదా, సో అవి రెండు యాడ్ చేసి క్లీన్ చేస్తానండి. సో మీ దగ్గర ఫినాయిల్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక కొంచెం వేసుకొని క్లీన్ చేసుకోండి. ఇవి రెండు వేసుకుంటే సరిపోతుంది. సో నేను ఫ్రైడే కానీ ఏదన్నా కొంచెం ఫెస్టివల్స్ అలా ఉంటే ఇలాగే చేస్తాను. కొంచెం ప్లేస్ అయితే కొంచెమే కాబట్టి ఇంకా మీరు ఇంతకుముందు వీడియోస్ కూడా చూసే ఉంటారు. కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది, చిన్నదే కాబట్టి. ఇంకా నా బెడ్రూమ్ అంటే మామూలుగా నేనైతే మార్నింగ్ అయితే క్లీన్ చేసుకుంటానండి. ఈవినింగ్ టైం అయితే కనుక సో మెయిడ్ వస్తుంది, దాన్ని మొత్తము పీజీ మొత్తం క్లీన్ చేస్తుంది. సో ఇలాంటి ఇంకా ఈవినింగ్ టైం ఎప్పుడో మంత్కి 2 days మాత్రమే హాలిడే ఇస్తారు. ఇంకేమైనా తనకి ఎమర్జెన్సీ, సో వాళ్ళ బాబుకి బాగలేదు అలాంటి టైంలో కనుక ఇంకా తీసుకుంటుందన్నమాట. కాకపోతే మంత్కి 2 days, అంతకుముందు సండే తీసుకునేది. సో అలా నేను యాక్సెప్ట్ చేయలేదు. సండే ఇవ్వాలంటే నాకు కష్టము, ఇక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్పాను. ఇంకా అందుకని చెప్పేసి ఓన్లీ ఒక 2 Sundays అయితే తీసుకుంటుంది. మధ్యలో ఏమైనా కానీ అవసరమైతే కనుక తీసుకుంటుంది, ఇంకా లేకపోతే ఏం లేదు. ఈ మధ్యకాలంలో హస్బెండ్కి ఏదో కొంచెం బాగాలేదని చెప్పేసి ఒక 2 days ఎక్స్ట్రానే తీసుకునింది. ఇంకా జీతం అయితే ఏం కట్ చేయలేను నేను. అండ్ మంత్లీ వన్స్ అయితే పైన బూజు అవన్నీ ఉంటాయి కదా, సో పైన టెర్రస్ అవన్నీ నేనైతే క్లీన్ చేయిస్తాను. సో డైలీ పైన టెర్రస్ అవి చూసుకుంటూ ఉంటాను. ఏమైనా కొంచెం బాగాలేకపోతే కనుక క్లీన్ చేపిస్తాను. అండ్ ఇంకా ఏమైనా వెకేట్ అయితే రూమ్స్ అవన్నీ అవి కూడా క్లీన్ చేస్తాను. ఒకవేళ పైన క్లీన్ చేయకపోయినా కింద వచ్చి మాఫ్ అయినా వేసిపోతుంది, ఏమైనా హెల్త్ అలా బాగాలేకపోతే. అండ్ ఈ స్టిక్స్ అయితే ఇంకా నాకు కొంచెం చిన్న పీస్నే కాబట్టి ఇంకా ఎక్కువేం పట్టవు ఈ స్టిక్స్, ఇవన్నీ కొంచెం తక్కువే పడతాయి. అండ్ ఇక్కడైతే చూడండి టుడే ఫ్రైడే కదా, ఫ్రైడేలో వచ్చే పీజీలో అయితే కనుక ఇంకా ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీకి కాంబినేషన్ చట్నీ సాంబార్ అనమాట. సో ఇంకా వాళ్ళైతే తినేస్తూ ఉన్నారు. ఇంకా ఆ టైంకి నాకు ఎందుకో పొద్దున్నే ఈ మధ్య కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. 4:30కి 5కి ఆ టైంలో వేయాలంటే భయంగా ఉంటుంది. సేమ్ టైము ఇంకా నాకు కొంచెం విసుగ్గా అనిపిస్తుంది. మార్నింగ్ నైట్ ఎప్పుడో 10కి 11కి అలా పడుకుంటాను. వీడియో అవన్నీ ఎడిట్ చేసి లైవ్ పెట్టుకొని ఇంకా పడుకుంటాను. మళ్ళీ మార్నింగ్ లేవాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. హాలిడేస్ ఎప్పుడు వస్తాయని మార్నింగ్ లేవడానికి ఓకే, కానీ హాలిడేస్ అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పిల్లలు ఇంట్లోనే అది పెద్ద తలనొప్పి. సో ఏది చూసినా మనకు హెడేక్ అయితే తప్పదండి. సో అందుకే ఇలా అనిపిస్తుంది. కొంతమంది వీళ్ళు కొంచెము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు నాకైతే అర్థం కాదు. ఆ షింకులో అయితే ఏం చేస్తారంటే తిన్నవి ఏమన్నా ఉంటాయి కదా మనవి, కరివేపాకు కానీ ఏదన్నా కొంచెం మిర్చి కానీ అలాంటివన్నీ దాంతోనే వేస్తారు. అట్లీస్ట్ కింద బకెట్ పెట్టాను, ఆ వేస్టేజ్ మొత్తం దాంతో వేయాలని కూడా మినిమం సెన్స్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా జ్యువెలరీ అంతా చూపిస్తాను. ఇంకా చాలా ఉందండి, నేనైతే ఎప్పుడు చూపించలేదు, ఎప్పుడైనా చూపిస్తాను. నాకేంటంటే ఇంకా జస్ట్ వీడియోస్ అవి చేస్తూ ఉంటాను కదా, ఎందుకు ఇంకా నాకు లోపల పెట్టేసుకుంటే కష్టం అని చెప్పేసి సో ఈ మధ్య తీసుకున్నాను అనమాట. ఆ ఇయర్ రింగ్స్ అవి వచ్చేసి నాకు 50 రూపీస్ పడ్డాయి. అటు సైడ్ అయితే ఇంకా 100 రూపీస్ అయితే పడ్డాయి. లాస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, వీడియో కూడా తీసాను అనమాట, చూడండి. సో ఇవి బాగున్నాయి కదా, టుడే ఇవైతే పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. అండ్ చూసి లుక్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే కొంచెం బాగానే అనిపించింది. అండ్ మధ్యలో దేవాంశ్ అయితే ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంక వెళ్ళి అది చేసి వచ్చేసాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేది ఈవినింగ్ టైం అనమాట, ఇదంతా మార్నింగ్ కదా. సో నేనైతే కనుక నా దగ్గర మైక్ అయితే ఏం లేదు. సో అందుకే ఇంకా మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇంకా మొత్తం అయిపోయాక వీడియో ఎడిట్ చేసి అప్పుడు ఇస్తాను. ఈ మధ్యకాలంలో నిన్న ఎస్టర్డే ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. సో అందులో ఏమైందంటే నాకు మామూలుగా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెట్టేశాను, ఇంకా ఎడిట్ చేసే ఓపిక లేక. అందుకే కొంచెం నచ్చలేదు అనుకుంటా, వ్యూస్ అయితే తక్కువ వచ్చాయి. నెక్స్ట్ టైం అలా చేయకూడదు. మీరు కూడా ఈ వీడియోస్ కనుక ఎప్పుడైనా వీడియోస్ తీస్తే మనకు ఎంత అవసరమో అంతే తీసుకోండి, మిగతాదంతా ఎడిట్ చేయండి. ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే చూసినట్టుగా అనిపించడం లేదు, అందుకే కొంచెం అలా పెట్టకండి. అండ్ ఈ కుంకుమ అయితే నేనైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. లాస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు మా అక్క కుంకుమ బాగుంది తీసుకెళ్ళని చెప్పేసి
ఇచ్చింది, ఇంకా అదే తెచ్చుకున్నాను అనమాట. సో టుడే ఫ్రైడే కదా, ఇంకా అందుకని ఎల్లో శారీ కట్టుకున్నాను. అండ్ టెంపుల్కి అయితే వెళ్తాను, ప్రతి ఒక్క ఫ్రైడే వెళ్తాను ఆల్మోస్ట్. ఇంకా మధ్యలో ఏమైనా అడ్డంకి లేకపోతే ఇంకా వెళ్తాను అనమాట. ఇక్కడ కొంచెం లైట్గా లిప్స్టిక్ అండ్ లిప్ బామ్ రెండు పెట్టుకుంటాను, కొంచెం బాగుంటుంది లుక్ వైజ్గా చూస్తే, అందుకోసం అని చెప్పేసి అప్లై చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో కొంచెం లిప్స్ అనేవి బాగా పగుళ్ళు అనేవి వచ్చేసాయి, అందుకే నైట్ టైం కొంచెం ఫేస్ వాష్ చేసి పడుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇదండి. సో కుంకుమ అనేది సపరేట్గా పక్కన పడిపోయింది, నా దగ్గర అద్దం లేదు కదా, జస్ట్ వీడియోలో చూపిస్తూ అలా పెట్టుకున్నాను, అందుకే ఇలా పడిపోయిందనమాట. చాలామంది అడుగుతున్నారు, అక్క కళ్ళ కింద బ్లాక్ హెడ్స్ ఉన్నాయని. నాకు నిద్ర చాలా తక్కువ, ఎప్పుడు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది, అందుకే ఇలా అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా పూజ చేయాలి కదా, ఇప్పుడు 1 వీక్ అయిపోయింది, నా దగ్గర అయితే ఫ్లవర్స్ లేవు, జస్ట్ కట్టిన మాల ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చాను. బయటే టెంపుల్ దగ్గర అమ్ముతూ ఉంటారు, సో వచ్చి అడిగాను అనమాట. సో అడిగితే తను జస్ట్ విడి పువ్వులు మాత్రమే, చామంతి పువ్వులు అవి ఉంటాయి కదా, మాకైతే ఎప్పుడూ ఉంటాయండి ఇక్కడ చామంతి పువ్వులు, సీజన్ కాదు అన్సీజన్ కాదు, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా కార్తీక మాసంలో అయితే కనుక చాలా బాగుంటాయి ఫ్లవర్స్, అయితే బాగా ఇష్టం నాకు. సో మార్నింగ్ టైం అయితే కార్తీక మాసంలో అసలు లేవనండి, ఆ చలికి నాకు చాలా భయము, అందుకే కొంచెం లేటుగా లేస్తే దేవుడు ఏమన్నా కోతాడా అని చెప్పేసి లేటుగానే లేస్తాను. మార్నింగ్ టైం అయితే ఇంకా అసలు లేవను. ఇంకా ఇక్కడైతే టెంపుల్కి 5:30కే స్టార్ట్ అయిపోతారు. కార్తీక మాసంలో నేను ఒక ఆవిడని చూశాను, డైలీ ఇంకా ఒక 30 డేస్ ఉంటే 30 డేస్ దీపాలు అయితే పెట్టేసింది. నాకైతే అంత ఓపిక లేదు, మార్నింగ్ టైం ఇంట్లో దీపాలను చేసుకుంటాను, మండే మాత్రం టెంపుల్కి శివాలయం పక్కనే ఉంది కదా, సో వెళ్తానమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఫ్లవర్స్ అవన్నీ తీసుకొని వచ్చాను. అండ్ ఇది నిన్న చేసిన పూజ కదా, కాయ అక్కడే ఉంది, అదైతే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఫ్లవర్స్ బాగానే ఉంటే ఇంకా ఏం తీయలేదు, వాడిపోలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే క్లైమేట్ కూల్గా ఉంటుంది, అందుకే పువ్వులు అయితే వెంటనే వాడిపోవు, బాగుంటాయి. ఇంకా ఇక్కడైతే కనుక ఆల్మోస్ట్ అక్కడికే 9:30 అలా అయిపోయింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. సో నేనైతే ఇంకా పూజ మొత్తం ఫినిష్ చేసుకున్నాను. కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా అన్నీ చేసుకున్నాక కాల్ వచ్చింది, పైన వాటర్ రావడం లేదు, ఓన్లీ హాట్ వాటరే వస్తున్నాయి, హాట్ వాటర్ రావడం లేదు, కూల్ వాటరే వస్తున్నాయని ఇంకా పైకి వెళ్ళి చెక్ చేశాను. ఇంకా మోటార్ అయితే ఇంకా అప్ అండ్ డౌన్ వచ్చింది మన కరెంటు, అందుకే అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో దాన్ని కొంచెం బాగా చేసి వచ్చేసరికి కొంచెం టైం అయిపోయింది, లేదంటే అయిపోయింది. ఇంకా ఫైనల్గా మీషోలో అయితే కనుక ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను, చూడండి ఎలా వచ్చిందో చూద్దాం. లాస్ట్ టైం కూడా ఆర్డర్ చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఈసారి కూడా ఆర్డర్ చేశాను, కొంచెం బాగానే ఉందనిపించింది. సో నేను పెట్టిన ప్రైస్కి ఓకే 500-600. ఇదే డ్రెస్ మనం కనుక బయట కొనాలంటే 1000 రూపీస్ ఉంటుంది. అండ్ మార్నింగ్ నేను వెళ్ళాను, చూపిస్తాను చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇదేనండి ఆ డ్రెస్సు, నాకు ఎందుకో ప్యాంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అయితే కంఫర్ట్గానే ఉంది, మరీ ఎక్కువగా లూజ్గా ఉందనిపించింది. అండ్ నాకైతే ఒక కార్డ్ వచ్చిందనమాట, థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ అని. సో లాస్ట్ టైం కూడా డ్రెస్ కొన్నాను కదా, ఇంకో డ్రెస్ కూడా పెట్టాను, ఎందుకంటే డ్రెస్సెస్ అన్నీ పాడైపోతున్నాయి. మార్నింగ్ అయితే శారీ, ఈవినింగ్ అయితే డ్రెస్ వేసుకుంటున్నాను కదా, అలాగే ఇంకా లైవ్ కూడా వస్తున్నాను కదా, ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కావాలి అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ప్లాజా పాయింట్ వచ్చిందండి, నాకు అంతగా నచ్చలేదు. ఇంకా నేనైతే ఇంకా అదే కదా వేసుకునేది ఈ మధ్యకాలంలో, నేనైతే ఇంకా తీసుకుందామని డిసైడ్ అయ్యాను, ఒక లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఎప్పుడైనా కానీ హై నెక్ అంతగా నచ్చదు, కానీ ఫస్ట్ టైం ఇలా వచ్చింది, చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. అన్నిటికీ 3/4 హ్యాండ్స్ వస్తున్నాయి, ఇది ఒక పెద్ద హెడేక్ అయిపోయింది, ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు. ఈ 3/4 హ్యాండ్స్తో పెద్ద తలనొప్పి నాకు, మళ్ళీ కటింగ్ చేసుకోవాలి, ఎలాగో నేనే కటింగ్ చేసుకుంటాను కాబట్టి సరిపోతుంది, లేకపోతే ఇంకా చాలా కష్టం అయ్యేది నాకు. అండ్ దుపట్టా అయితే ఇంకా ఇలా వచ్చింది, నాకు ఎందుకో వైట్ దుపట్టా అంతగా నచ్చదు, కానీ ఓకే 600కి ఈ రేంజ్కి ఈ డ్రెస్ అయితే ఓకే అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఏవి రిటర్న్ చేయనండి, ఒకవేళ ఏమైనా డ్యామేజెస్ అలా ఉంటే కనుక రిటర్న్ చేస్తాను. మరీ అంత బాగాలేకపోతే నైట్ టైం వేర్ చేసి మార్నింగే పోస్ట్ చేస్తాను కదా, సో అలాంటప్పుడు ఇంకా తీసేస్తాను అనమాట. సో ఇదండి, అండ్ నేను చూపిస్తాను చూడండి, క్లాత్ అయితే కొంచెం స్మూత్గా కాటన్ టైపు. సో ఆల్మోస్ట్ మనకి ఇవి అయితే కాటన్ టైపే కదా వచ్చేది, కొంచెం వీ షేప్లో వచ్చింది నెక్ అనమాట, చూద్దాం వేసుకొని అని ఇంకా పై లోపలైతే పెట్టేసి
పెట్టేస్తున్నాను. రివ్యూ ఇమ్మంటే నేనైతే 5కి 4 అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇది వాష్ చేసిన తర్వాత అయితే ఇంకా రివ్యూ ఇస్తాను. సో 1 ఆర్ 2 టైమ్స్ మనం వేసుకుంటే కదా తెలిసేది ఎలా ఉంది ఏంటి అనేది. సో అందుకోసమే ఇంకా వేసుకొని చూసాక ఇప్పుడే అసలైన టాస్క్ ఇంకా ఇదంతా ఫోల్డింగ్ చేసి ఇంకా పేపర్ ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను రిటర్న్ చెయ్యను, కానీ ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇన్ కేస్ ఒక 2 టైమ్స్ వేసుకున్నాక రిటర్న్ చేయాల్సి వస్తే ఏమవుతుంది అని చెప్పేసి అలా చేసుకున్నాను. అండ్ ప్యాంట్ అయితే ఇంకా నడుముకైతే ఎలాస్టిక్ వచ్చింది, కంఫర్ట్గానే అనిపిస్తుంది అనుకుంటున్నాను. చూడాలి, ఒక 2 టైమ్స్ వేసుకుంటాను. అకేషన్స్ ఏం లేవు, అట్లీస్ట్ ఇంకా ఇప్పుడైతే ఇంకా మనకి అంటే డేస్ బాగాలేవు కదా అమావాస్య దాకా, అందుకే ఇంకా వేసుకోను. అండ్ ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చాను అనమాట. ఇంకా సో బయటకు వచ్చి కొంచెం పని ఉంది, అందుకోసమే బయటకు వచ్చాను. ఏంటంటే నేను ఒక 2 డేస్ కదా ఒక 15 బ్లౌజులు అయితే ఇవ్వాలి. సో కటింగ్స్ అవన్నీ చేస్తున్నాను, కొంచెం లైనింగ్ అవి తక్కువ అయిపోయాయి. సో దానికోసమే బయటకు వచ్చాను అనమాట. సో ఇక్కడైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఇందాక తీసుకున్నాను కదా మీషో నుంచి డ్రెస్ తీసుకున్నాను కదా, అలాంటి డ్రెస్సెస్ చూపిస్తాను చూడండి. 1200 ఉన్నాయి ఇక్కడ. కొంచెం క్లాత్ అయితే అటు ఇటుగా ఉంది, సేమ్ అలాంటి క్లాతే అలాంటిదే రెఫరెన్స్ పిక్ చూపించి అడిగాను. మీకు 1000+ పడుతుంది అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు షాప్లోకి అంటే షాప్లో ఇక్కడ కాస్ట్ అంటే రెంట్ కట్టాలి కదా, సో వాళ్ళకి శాలరీస్ అవన్నీ ఇవ్వాలి కాబట్టి ఎక్కువే చెప్పేస్తారు. సో మాకైతే ఇది నియర్ బై ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి వెళ్తాను. సో వెళ్ళి చూస్తానన్నమాట. ఇంకా ఏమైనా కావాలి ఎమర్జెన్సీగా అంటే ఇక్కడే తీసుకుంటాను. సో నేనైతే మిషన్ కుడతాను కాబట్టి నాకేంటంటే కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి లైనింగ్స్ ఏమన్నా ఫాల్స్ అవన్నీ. అంటే బయట వాళ్ళకైతే 40 రూపీస్ ఉంటుంది, నాకైతే కనుక 30 రూపీస్ అనమాట మీటర్ ఉంటుంది. మనకి ఇక్కడ కాటన్ అయితే చిక్కదండి, అన్నీ పాలిస్టరే ఉంటాయి లైనింగ్స్ అన్నీ, ఇంకా అవే తీసుకోవాలి. ఇక్కడైతే ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే నేను ఈరోజు కట్టుకున్నాను కదా ఎల్లో కలర్ శారీ, అది యాక్చువల్గా అయితే 1200 అమ్ముతాడు ఇక్కడ. ఇప్పుడైతే దాన్ని ఆఫ్ అంటే జస్ట్ అసలు ప్రైస్కి ఇచ్చేస్తున్నాడు అనమాట. ఏమైనా ఓల్డ్ స్టాక్ ఉంటే ఇలా ఆఫర్స్ అయితే పెట్టేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పటికీ నాకు చాలా శారీస్ ఉన్నాయి, ఇంకెందుకని చెప్పేసి ఇంకా తీసుకోవడం లేదు. ఎన్నంటే ఇంకా చెప్పలేను, ఈ మధ్యకాలంలో చాలానే తీసుకున్నాను. అండ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చూశాను కదా ఎన్ని తీసుకున్నాను. సో అందుకోసం అని చెప్పేసి ఎందుకు నేను ఇంకా తీసుకోవడం లేదు. ఇంకా ఇవన్నీ చూస్తున్నాను, పక్కన నైటీలు అవి కూడా ఉన్నాయి. అండ్ ఇవేనంటే నేను చూపించిన డ్రెస్సెస్ పక్కన ఉంది కదా, ఆ డ్రెస్ అయితే అడిగాను. 1500 అయితే చెప్పాడు. 1500 ఎక్కడ 600 ఎక్కడ అంటే డబల్కి ఇంకా ఎక్కువే ఉంది. అంటే మనం కొన్న డ్రెస్కి డబల్ కంటే ఎక్కువే ఉంది కదా. సో నేను కొన్న డ్రెస్సే అటు ఇటుగా ఉంది. దానికి లుక్ వైజ్ అన్నా ఏమన్నా బాగుందంటే అదేం జస్ట్ నార్మల్గానే ఉంది, అంత బాగలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీస్ అయితే చూస్తున్నాను. ఇవైతే ఎంత కాస్ట్లో ఉన్నాయంటే నావీ బ్లూది అయితే నచ్చింది, 700 అంట. 700 అయితే వేస్ట్ అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు నేను. ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అయితే తీసుకుంటాను. లాస్ట్ టైం నేను స్టోర్ విజిట్ కానీ చూపించాను కదా, అక్కడ కలెక్షన్ బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా వచ్చింది. అందుకోసమే ఇంకా అక్కడే తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. అండ్ ఫైనల్గా అయితే ఇప్పుడైతే ఇంకా నేను వాటి మీదకి లైనింగ్స్ అవి తీసుకున్నాను. లాస్ట్ మినిట్లో వచ్చిందనమాట బ్లౌజు. సో ఎమర్జెన్సీగా కావాలి అని చెప్పేసి లాస్ట్ 2 బ్లౌజెస్ అయితే కుట్టేసి ఇచ్చాను. వీళ్ళైతే న్యూ పర్సన్స్ అనమాట. సో వాళ్ళకైతే ఫిట్టింగ్ అవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇచ్చేశారు. సో అందుకే ఫాస్ట్గా వచ్చాను. అది కూడా ఫెస్టివల్ లోపు ఇవ్వాలంట, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చింది. ఇంకా నాకు ఈ యూట్యూబ్ ఆ స్టిచ్చింగ్ ఇవే సరిపోతాయండి. 1 మినిట్ కూడా అసలు ఖాళీ టైం అయితే ఉండదు. సో వీడియో షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం అండ్ ఇవన్నీ చూసుకోవడమే సరిపోతుంది. అండ్ లాస్ట్ టైం నేను పింక్ కలర్ శారీ అంటే పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా ఇంటికి వెళ్ళినప్పుడు, అది కూడా ఇక్కడే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనకి బ్లౌజ్ పీసెస్ అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది. అంటే కొంచెం మంచివి బ్లౌజెస్ అయితే కనుక 200. లాస్ట్ టైం మా అమ్మ కోసం నేనైతే తీసుకున్నాను. 200 అని తీసి ఒక మీటర్ వచ్చేసి 200 అని చెప్పి ఒక పీస్ తీసుకున్నాను.
డైలీ అక్కడికే వెళ్తాను కాబట్టి నాకు ఒక 180 లోపు అలా ఇచ్చేసారనమాట. సో, ఔట్ సైడ్ వాళ్ళకైతే 200 అనమాట. అండ్ ఎప్పుడూ నాకు కైన్ మాస్టర్ అని పడుతూ ఉంది కదా! సో, ఏంటంటే వాటర్ మాలిక్యూల్ వస్తుందండి. అలాగే అంటే వాటర్ మాలిక్యూల్ అంటే ఏంటో అనుకున్నాను. ఏం లేదు, పైన మీకు కే అని కనిపిస్తుంది కదా కైన్ మాస్టర్. సో, అందులోనే ఎడిట్ చేసి నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మనం ఏదైనా అంటే అమౌంట్ పెట్టి కొనుక్కుంటే అది పైన ఉండే వీడియో అనేది అంటే కే అనేది కైన్ మాస్టర్ అనేది కనిపించదు. ఆ సింబల్ అనేది కనిపించదు. సో, మనమైతే అమౌంట్ అయితే పర్చేస్ చేసి తీసుకోవడం లేదు కాబట్టి జస్ట్ ఫ్రీ కాబట్టి అలా చేసినందుకు ఇంకా అలాగే వాటర్ మాలిక్యూల్ వస్తుంది అని చెప్పింది మా ఫ్రెండ్ అయితే. సరే పర్వాలేదు, మన వీడియో చూస్తే చాలు, ఏ మాలిక్యూల్ ఉంటే మనకేంటి అని చెప్పేసి ఇంకా అలాగే తీసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ చూపిస్తున్నాను చూడండి, మీరే చూడండి ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి శారీస్ అయితే చూస్తున్నాను. వీటి పైన ఎంత కాస్ట్ ఉంటే అంతే అనమాట. సో, మనకి డిస్కౌంట్ అయితే ఉండదు. సో, అక్కడ కింద టేబుల్ పైన ఉన్నాయి కదా కొన్ని శారీస్, వాటికి మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేను కొన్ని శారీస్ అయితే తీసుకోవాలి. అంటే ఈ మధ్య కాలంలో కాటన్లో ప్యూర్ వైట్ అంటే ప్లెయిన్ శారీ వచ్చి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది కదా! అలాంటి శారీస్ తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ కుదరడం లేదు. మా ఫ్రెండ్ అయితే తెచ్చిందంట, కాల్ చేసింది. సరే చూద్దాంలే అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇంకా మార్నింగ్ అయితే నేను నైట్ ఇడ్లీకి వేసాను కదా! సో, కొన్ని బియ్యం అయితే అంటే కొన్ని ఉద్దిబేలు అయితే మిగిలిపోయినాయి, ఎక్కువైపోతాయని చెప్పేసి పక్కన పెట్టేశాను. సో, వాటిని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈవినింగ్ దోసకైనా పెట్టేద్దామని ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టేస్తాను. తర్వాత ఆఫ్టర్నూన్ కదా మిక్సీ పట్టేస్తాను. నేను తినేది 7:30, 8కి. సో, ఈలోపు అయితే నాకు దోసపిండి మొత్తం ఫర్మెంటేషన్ అయిపోతుంది. సో, అయిపోయినాక నైట్ అయితే దోస వేసుకుందామని ఇంకా అలాగే పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను. ఎందుకక్క అలా పట్టుకున్నావు అంటే, సో, నాకు ఏంటంటే పక్కన కొంచెం మిక్సీ బ్రోకెన్ అయిందనమాట. ఈ ఒక్క గిన్నె మిగిలిపోయింది, మిగతా గిన్నెలన్నీ పాడైపోయినాయి. అంతకుముందు ఇంకా పీజీకి ఇదే వాడాను. సో, అందుకోసం అని చెప్పేసి దానికి కొంచెం ఒక సైడ్ పోయింది. ఇంకా అది క్లాత్ అయితే పెట్టేసి కవర్ చేశాను, లేకపోతే మీద మొత్తం పడిపోతుంది. ఇంకా ఫైనల్గా నా లుక్ అయితే ఇలాగ ఉందండి. ఇది ఎప్పుడు ఆఫ్టర్నూను, మార్నింగే చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేకపోయాను. సో, ఈ మిక్సీ కూడా చాలా చిన్నగా పనిచేస్తుందండి. అందుకే అలాగే ఇంకా మామూలుగా కొత్త మిక్సీ కొనాలంటే ఒక 7,000 వరకు కాస్ట్ పెట్టాలి. ఇప్పుడు ఎందుకులే అంత అమౌంట్ పెట్టడం అని ఇంకా పీజీకి ఫుడ్ అయితే ఇంకో పీజీ నుంచి వస్తుంది కదా! ఇంకా నేను ఒక్కదాన్ని అంటే మా ఫ్యామిలీకి మాత్రమే అనమాట. సో, పిల్లలు ఏంటంటే 7 కదా స్కూల్‌కి వెళ్ళిపోతుంది కదా! సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా దీంట్లోనే అడ్జస్ట్ అవుతున్నాను. చూద్దాం. అదే ఇంక అంతేనండి. అండ్ ఇప్పుడైతే ఇంకా పట్టలేదు. నేను అంటే మార్నింగ్ కొంచెం అయితే పట్టేశాను. సో, తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మిక్సీ పట్టాను. ఏంటంటే సో, అలాగే కంటిన్యూస్‌గా పడితే గనక మిక్సీ పాడైపోతుందని. సో, అందుకే ఇది పెద్ద కష్టం. మార్నింగే ఇడ్లీ వేసుకున్నాను. కొంచెం మిగిలిపోయినాయి. కానీ ఎందుకులే అంటే పీజీలో కొంచెం ఇడ్లీ తక్కువ వచ్చింది. ఇంకా వాళ్ళకైతే పెట్టేశాను. అండ్ ఇదైతే ఆఫ్టర్నూన్ మార్నింగ్ 10:30, 11కి ఇంకా పీజీలోకి ఫుడ్ అయితే అక్కడే చేయమని చెప్పాను. వాళ్ళు మేమే ప్రిపేర్ చేస్తాంలే అని చెప్పారు. సో, ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే ఇంకా ఇవన్నీ కటింగ్స్ అయితే చేస్తున్నాను. ఇంకా ఫాస్ట్‌గా ఇవ్వాలి కదా! సో, అందుకోసమని కటింగ్స్ అయితే చేస్తున్నాను. కొంచెం ఫాస్ట్‌గా కటింగ్ అయిపోతే ఇంకా నేనైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక బ్లౌజ్ అయితే ఉందండి. సో, దాన్ని స్టిచ్చింగ్ చేయాలి. ఒక 2 బ్లౌజెస్ అయితే రేపు ఈవినింగ్ లోపు ఇవ్వాలి. ఆవిడైతే మార్నింగే ఇచ్చింది. యాక్చువల్‌గా సండే ఈవినింగ్ కానీ మండే మార్నింగ్ కానీ ఇవ్వక్క అని చెప్పింది. ఒక 2 డేస్ టైం పెట్టింది. కానీ అర్జెంటుగా కాల్ చేసి నాకు రేపు ఈవినింగ్ లోపు కావాలి, నేను ఇంటికి వెళ్ళాలని చెప్పింది. ఇంకా అందుకోసం అని చెప్పేసి సరే అని చెప్పాను. ఇంక ఈలోపు అయితే ఇంకా కటింగ్స్ అవన్నీ పెట్టేశాను. ఒకేసారి అవి 10 బ్లౌజెస్ అయితే కట్ చేశానండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కటింగ్ పెట్టుకునే ఓపిక నాకు లేదు. సో, ఒకసారి ఒక 10 బ్లౌజెస్ కట్ చేస్తే ఇంకా లైవ్ పెట్టేసుకొని ఇంకా బ్లౌజ్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇంకా మళ్ళీ మళ్ళీ పని లేకోకుండా అయిపోతుంది. అండ్ నేను కటింగ్ మొత్తము ఒక వీడియో అయితే తీస్తాను.
ప్రజెంట్‌గా అయితే ఇంకా ఓపిక లేదు. అందుకోసమే తీయడం లేదు. అండ్ పక్కన పెట్టేసుకొని షార్ట్స్ అవన్నీ తీశాను. ఇన్‌స్టాలో ఉన్న షార్ట్స్ అన్నీ ఉంటాయి చూసేయండి. ఇదైతే ఆఫ్టర్‌నూన్ ఫుడ్ అనమాట. అదే మీకు చూపిస్తున్నాను. సో, మార్నింగ్ అయితే చట్నీ అయిపోయింది. ఇంకా ఎందుకు అయిపోయిన చట్నీ గిన్నెలు అక్కడంతా వేస్ట్ అని చెప్పేసి ఇంకా తీసి ఇంకా లోపలైతే పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా బయట గిన్నెలైతే పెట్టాలి. లెమన్ రైసు, వైట్ రైసు, పప్పు, ఒక ఫ్రై ఉంటుంది. అందుకోసమని ఇంకా గిన్నెలన్నీ తీసుకుపోయి బయట పెట్టేస్తున్నాను. ఇంకా బయట పెట్టిన తర్వాత ఇంకా టేబుల్స్ అవన్నీ కొంచెం బాలేవన్నమాట. మెయిడ్ వచ్చేది ఈవినింగ్ కదా! సో, ఈలోపు ఇవన్నీ నేను క్లీన్ చేసుకుంటాను. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థంబ్‌నెయిల్ అయితే గనుక చెప్పాను కదా! సో, మీషో నుంచి డ్రెస్ తీసుకున్నానని. సో, ఈ వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఇవన్నీ పెట్టేశాక మార్నింగ్ ఇడ్లీకి అవన్నీ వేశాను కదా! గిన్నెలన్నీ పక్కన వేసుకున్నాను. ఇడ్లీ చేస్తే అన్నీ ఇన్ని కాదు చాలా వస్తాయి. అందుకోసమని ఇంకా ఫాస్ట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా నాకు మళ్ళీ ఆఫ్టర్‌నూన్ మిషన్ ఉంటుంది కదా! ఏదో కనీసం ఒక 5, 6 బ్లౌజెస్ అయినా ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఇంకా వీటిల్లో మళ్ళీ ఇంకా నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకొక చేత్తో ఈ గిన్నెలు దానిపైన ప్లేట్స్ అవన్నీ సెట్ చేస్తున్నానండి. సో, నాకు వీడియో తీసేవాళ్ళు తక్కువ అనమాట. నేనే తీసుకోవాలి. సో, అందుకే ప్లేట్స్ అవన్నీ నేను కొన్నే తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి. సో, పీజీలో మనకు కొన్ని ఉంటాయి. సో, ఏమైనా ఎమర్జెన్సీకి కావాలంటే కొన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. వాటితోనే అడ్జస్ట్ అవుతాను. ఎందుకంటే బయట మళ్ళీ కొనాలంటే డబ్బులు వేస్ట్. నాకైతే స్పేస్ చాలా తక్కువగా ఉంది కదా! సో, అందుకోసం అని చెప్పేసి నేనైతే కొన్నే పెట్టేసుకుంటాను. తోమడానికి కూడా ఈజీగా ఉంటుంది. స్పేస్ అయితే తక్కువ ఆక్యుపై చేస్తాయని. అండ్ అప్పుడే ఫుడ్‌కి అయితే వెయిట్ చేస్తున్నాను. అప్పటికే 12:30 అయిపోయింది. నాకు కూడా బాగా ఆకలిగా అనిపించింది. అందుకే ఇంక నేను కూడా తినేసాను. ఈ రోజుకైతే ఈ వీడియో అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.